కబడ్డీలో అక్రమాల కూత పేరుతో ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలపై శాప్ వీసీ అండ్ ఎండీ భరణి స్పందించారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించి జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడుతున్న విషయం శాప్ దృష్టికి వచ్చిందని, ఈ అంశంపై పోలీసులకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పోలీసు దర్యాప్తు జరుగుతోందని, కేంద్ర యువజన క్రీడా శాఖ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. భవిష్యత్తులో అర్హులైన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే శాప్ ద్వారా ఎంపిక నిర్వహించి జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపనున్నామని భరణి వెల్లడించారు. కబడ్డీ స్పోర్ట్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏజ్ ఫ్రాడ్ జరిగిందనే ఇన్ఫర్మేషన్ శాప్కి వచ్చిన వెంటనే ఇమీడియట్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది ప్రతి ఏజ్ ఫ్రాడ్ క్యాండిడేట్ పైన కూడా చేయడం అనేది జరిగింది. వెంటనే ఈ సమస్య అనేది అసోసియేషన్ ఎలా ఇన్వాల్వ్ అయింది అనేది కూడా ఫెడరేషన్కి మనం తెలియపరిచాము. దట్ ఈస్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి తెలియపరిచాము. అది మాత్రం కాకుండా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇమీడియట్లీ పోలీసులో కేసు కూడా ఫైల్ చేశాము. బికాస్ ఫేక్ సర్టిఫికేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది డిఫరెంట్ ఎడ్యుకేషన్ ప్లేసెస్ కావచ్చు, కొన్ని ఆధార్ కావచ్చు, అలాంటి సోర్సెస్ నుంచి వచ్చింది. కాబట్టి ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. పోలీస్ కూడా దాంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూనే ఉన్నారు. అండ్ దాని సంబంధంగా కొన్ని అరెస్ట్ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఎవ్రీ సైడ్ మనం ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాము. ఎట్టు పరిస్థితిలోనూ ప్లేయర్స్ హూ ఆర్ రియల్ జెన్యున్ ప్లేయర్స్, వాళ్ళకి ఆపర్చునిటీస్ కోల్పోకూడదు అనేది చాలా ఇంపార్టెంట్.